అతనికి ముద్దులొలికే ఇద్దరు కుమార్తెలు. వారు కమలలు. ఆ చిన్నారుల కేరింతలు అల్లరితో ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ ఆ తండ్రికి మాత్రం ఏదో వెలితి. వారసుడు కావాలన్న కాంక్ష. కన్న తండ్రిగా బంగారు తల్లుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఆయనే వారిని భారంగా భావించాడు. ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగెట్టాడు. అభం శుభం తెలియని పిల్లల్ని బావిలో పడేసి వారిని చంపాడు. ఏమీ తెలియనట్లు నటించి అందరినీ నమ్మించాలని చూశాడు. ఇంతలోనే పాపం పండి అతడి బాగోతం బయటపడి కటకటాల పాలయ్యాడు. కరీంనగర్ పరిధిలోని జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలంకు 6 ఏళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. శ్రీశైలం మౌనిక దంపతులకు గీతాంశ్రీ, గీతాన్విక అనే ఇద్దరు కమల పిల్లలున్నారు. ఆడపిల్లలు పుట్టారనే కారణంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ విషయంలో బంధువులు పలుమార్లు సర్ది చెప్పినా అతనిలో మార్పు రాలేదు. శుక్రవారం ఉదయం కూడా ఇదే విషయమై భార్యతో గొడవ జరగ్గా శ్రీశైలం మధ్యాహ్నం సమయంలో చిన్నారులను తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇద్దరు చిన్నారులను బావిలోకి నెట్టేసి హతమార్చాడు. తరువాత తాను కూడా బావిలో దూకాడు. కానీ అతగాడికి చివరి క్షణంలో ప్రాణంపై తీపి కలిగింది. ఈత రావడంతో సురక్షితంగా బయటికి వచ్చాడు. పిల్లలకు ఆధార్ నమోదు చేయించమని అల్లుడిని అడిగితే చచ్చేవారికి ఆధార్ ఎందుకంటూ హేళన చేసేవాడని, నిజంగానే ఇంత ఘాతుకానికి ఒడిగడతాడని అనుకోలేదని మౌనిక తండ్రి రాజమల్లు ఆవేదన చెందాడు. పిల్లలు కనిపించడం లేదంటూ మౌనికకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపాడు. పొలం దగ్గరకు చేరుకున్న ఆమె కుమార్తెల గురించి నిలదీయగా శ్రీశైలం వారు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడ్డారని నమ్మబలికాడు. మౌనిక ఆర్తనాదాలతో గ్రామస్తులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అతని నాటకానికి తెరపడింది. దీంతో గ్రామస్తులు శ్రీశైలానికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాల కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి వెలికితీశారు. కన్నతండ్రే కాల యముడై చిన్నారులను హతమార్చడంతో తల్లి రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ముద్దు పేరు చిన్న అరుగున్నారని నేనన్న పెట్టుకోలే, మా అమ్మనే పెట్టుకున్నా చిన్న అరుగున్నారని. అలా గీతాన్విత అని పెట్టుకున్నా. నా బిడ్డల్ని ఇద్దరిని చంపినాడు. నా బిడ్డల్ని నిన్న అడకచ్చుకొని చదువుకుంటా అన్న. నేను ఇలా చేద్దాం, వీళ్ళు ఎవరు తిట్టినా కూడా నా బిడ్డల్ని నేను తిట్టుకోవాలి. నేను కొట్టలేదే, మీరెందుకు తిడతారా నా బిడ్డలని అన్ననే. నెల్లుకొని కాన్ పైన మా ఇంటి కాడ వడగొట్టిండు. ఇప్పుడు 4.5 నేనే దాదిన. మరి ఎన్ని రోజులు దాదాలని పెద్దమంతుల ఫిర్యాదు చేస్తే తోలుకనైతే రాయ ఏదో మాట్లాడి వడగొడదామని అంటే పెద్దమంతుల ముందు తోలుకొచ్చి మాట్లాడితే ఇక ఉండని 10 రోజులు అయితే ఇక మరి చూద్దాం, ఇంకో 10 రోజుల మారపోతే ఇన్ని ఇడిచిపెట్టు అన్నాక ఇడిచిపెడితే నాకు ఆడవాళ్ళు ఉన్నారు వద్దు అని అంటే ఆధార్ కార్డు చంపాలి. ఇంకా ఆధార్ కార్డు ఎదిగి చాచేటోళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు అంటే ఎందుకు అవుతానో చస్తారా అని మేము అనుకున్నాం. కానీ ఏమో ఎన్నడో సంపాదితానికి అనుకున్న వాళ్ళు. మౌనిక ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అనంతరం చిన్నారుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.